పిల్ల కొత్త పిల్ల నేను కంట్రాక్టర్ అత్తయ్య గారిని ఏమిటా మోస్తారు బాగోతులు ఏటప్పుడు ఆడపిల్లుండే గద్దె నీకేం పని అంటే ఓహో నాకే అసలుతావే కంట్రాక్టర్ నీ పాడు బుద్ధి పోలిచ్చావు కాదు ఏ భాగవతులు అంటే చులకరా అది కాదే నీకు మంచి మాట చెప్తే నువ్వు వినలా ఆ పిల్లతో చెప్పి ఒప్పించి నిన్ను ఒక ఇంచురాని చేద్దాం ఆహా తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకున్నంత నీ పుట్టాడు బయటికి మంచి మర్యాద లేకుండా మర్యాద రేపు పొద్దున పంచాయతీ ప్రెసిడెంట్ గారితో చెప్పి ప్రెసిడెంట్ మన ఇన్ఫ్లుయెన్సర్ సంగతి తెలియదన్నమాట మనం అనుకుంటే రేపు ఈ పాటికి ఆ ప్రెసిడెంట్ గద్దె దింపించేస్తాం గద్దె దించితే నీ వీపు అయితే వచ్చి అమ్మాయి గారి కాళ్ళ మీద పడు ఆడ మనిషి కాళ్ళ మీద అబ్బే అది మన జాతి కానీ దిగిందా మొత్తం అబ్బే 600 గ్రాము దిగేపోయా అయితే ఇక్కడే ఉండు అప్పుడు భయపడకండి ఈ కంట్రాక్టర్ చేత మీ అమ్మా 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 అయ్యో భగవంతుడా దేవత అంతర్ధానం అయిపోయింది ఈ ప్రాంతంలో ఒక అమ్మాయి ఒంటరిగా కనిపించిందా? అమ్మాయా? ఏమిటి అర్థం లేని ప్రశ్నలు? ఎవరు నువ్వు? నేనా? ఆ పిల్ల తాలూకేలండి. మారిపోతేను. ఓహో, ఆ అమ్మాయి పేరు రాదు కదూ? అవును సార్. మీకు తెలుసా? తెలుసా? నువ్వు అమ్మాయి తరుగుతున్నావా? అబ్బాయి లేదండి, వెతుకుతున్నాను. మేము నీకోసమే వెతుకుతున్నాం. పద పోలీస్ స్టేషన్ కి, అక్కడ తెలుస్తావు నీ సంగతి. తమరు మఫ్టీ పోలీసులా? అయ్యో బాబు, తమ దయవల్ల ఈ పీడ ఇరగడైపోయింది. 3 మాసాల నుంచి కంటి కునుకు లేక అల్లాడిపోతున్నాం. ఈ రోజు గుండె మీద చేసుకుని హాయిగా నిద్రవుతాం. వాట్ మ్యాన్, పులిని ఇంటికి తీసుకెళ్లి గోళ్లు తలా తీయించి హెడ్ స్టఫ్ చేసి డ్రాయింగ్ రూమ్ లో పెడదాం. అయ్యగారికి ఇది 18వ పులి తెలుసా? హలో సార్, 2 గుళ్ళు గురి తప్పకుండా కొట్టారు. పైగా నాకు ప్రమాదం తప్పించారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ ఎందుకు మ్యాన్? నిన్ను కాపాడడానికి షూట్ చేయలేదుగా, పులిని చంపాలని కొట్టాను. దట్స్ ఆల్. అదే మిస్టర్, అదే నేను చెప్పేది.
పులిని చంపబోయి నన్ను చంపలేదుగా అంతే దట్స్ ఆల్. వాట్ మ్యాన్, మాటకు మాట కొట్టావే. యు ఆర్ వెరీ షార్ప్. వస్తా. ఆగు మ్యాన్, నేను నిన్ను కాపాడేందుకు థ్యాంక్స్ అన్న చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నన్ను కాపాడలేదని మీరే కదా సార్ అన్నారు. అయినా నన్ను ఒకళ్ళు కాపాడడం ఏమిటి? నా చేతిలో గన్ను లేకపోయింది కానీ లేకపోతే నేనే కాల్చేసేదాన్ని. కాల్చేసేవాండి. అయితే నీకు భయం లేదంటావు? అంటాను. కరెక్ట్. చావు ఎప్పటికైనా తప్పదు. వీరుడికి ఒకటే చావు, తిరిగి వాళ్లకు 100 చావు. కరెక్ట్ కరెక్ట్. వాట్ మ్యాన్, ఇంతకు నువ్వెవరో చెప్పలేదు. మీరు అడిగారా? ఫనీ, వెరీ ఫనీ మ్యాన్. ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పు. చెప్తాను సార్. విల్ యు కీప్ ఇట్ ఎ సీక్రెట్? yes. నేను సిఐడి ఆఫీసర్ని. వాట్? yes, సిఐడి. మీరు? నేనా? ఏదో పని పాట లేని వేటగాండి. సిఐడిలకు జంగిల్లో పని. ఈ ప్రాంతాల్లో ఒక హంతకుడు తిరుగుతున్నాడు, వాడి కోసం. ఐ సీ. నేను కాదు కదా. నో నో నో. నీ పేరేమిటి? అబ్దుల్ కరీం. అబ్దుల్ కరీం? ఇదేదో మారు పేరులా ఉంది. నీ అసలు పేరు చెప్పవన్నమాట. మీరు ఎలాగో నమ్మరు కాబట్టి ఏ పేరు చెప్పినా ఒకటే సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. వీరభద్రరావు. Nice to meet you, sir. వాట్ మ్యాన్, సిఐడి చెయ్యి ఇంత మెత్తగా ఉంది. సార్, చెయ్యి మెత్తనైనా గుండె చాలా గట్టింది సార్. వాట్? చూద్దామా? ఏది? ఒక్కసారి బలంగా నా గుండె మీద కొట్టు, తర్వాత నీ గుండె మీద కొడతాను. ఎవరు తట్టుకుంటారో చూద్దాం. కమాన్. సార్ సార్ వద్దులేండి, మీదే గట్టిది. ఫనీ, వెరీ ఫనీ మ్యాన్. నువ్వు సిఐడిగా ఉండతగ్గవాడవి. నీకు పట్టు విడుపులు బాగా తెలుసు. వాట్ మ్యాన్, చీకటి పడుతోంది. నాకు జంగిల్ బంగ్లాలో బోరు కొడుతోంది. ఈ పూట గెస్ట్ గా ఉండి నాతో పాటు భోజనం చేసి. నాకు చాలా పని ఉంది సార్. వాట్ మ్యాన్, ఏమిటా పని? అంతకుండి పట్టుకోవడమేగా, రేపు ఉదయం పట్టుకోవచ్చులే. వాడు మనిషే, ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు. కమాన్. నో ప్లీజ్. ఐ సాడ్ కమాన్. yes sir. కమాన్ కమాన్. సార్, ఈట్ మ్యాన్, ఈట్. తింటాను సార్. భోజనం చూస్తుంటేనే భయం వేస్తుంది సార్. భయమా? గురించి చూస్తేనే భయపడిన వాడివి, భోజనం చూస్తే భయమా? వాట్ మ్యాన్, చూడు, చూడటానికి భయంగా ఉన్నా తింటే రుచిగా ఉంటుంది. కమా వద్దు. వాట్ మ్యాన్, ఎక్కిళ్ళు ఆగిపోయా? ఎక్కలేడు సార్, గుండె ఆగిపోయింది. వాట్ మ్యాన్, గుండె గట్టిదన్నావుగా, ఆగదులే. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు హడలు కొడితే ఎక్కిళ్ళు పోతాయంట. కమా. వాట్ మ్యాన్, ఏమీ తినకుండా అలాగే కూర్చున్నావు? మీరు తినటం చూసి నా కడుపు ఎండిపోయింది సార్. ఇప్పుడేం చూసావు నా తిండి? వయసులో ఉండగా ఒక్క వేటపోతును వండి పెడితే ఎముకలు లేకుండా పడపడమంటూ నవిలి తినేవాడు. 50 బడిలో పడ్డానా? 5-6 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతానంటే ఎవడు నమ్మడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా సార్? కాదు, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వచ్చారు. ఇప్పుడే వస్తారు. గంట క్రితం కబురు చేస్తే ఉండమని. వాట్ మ్యాన్, కరియా కరియా. యు ఆర్ మిస్టర్ మోహన్? ఎస్ సార్. యు ఆర్ డేనియర్? ఎస్ సార్. మదర్ రంగారావు దొరికారా? నో సార్, ఈ ఫారెస్ట్ లోనే ఎక్కడో. నాన్సెన్స్! ఇంకా ఎక్కడో అంటారేమిటి? మీరంతా ఏం చేస్తున్నారు?
ఇవాళ రేపట్లో నో 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 ఐ డోంట్ లైక్ ఇట్. నేను ఇక్కడే 4-5 రోజులు క్యాంప్ చేస్తున్నాను. ఈలోగా తీసుకొచ్చి చూపిస్తాను. ఎస్ సార్. ఇఫ్ యూ ఫెయిల్ కోపం వస్తే ఏం చేస్తారో నాకే తెలియదు. గుడ్ నైట్. సార్ కోడిగుడ్లు కావాలా సార్? వద్దు. కట్టెట్ కావాలా సార్? అక్కర్లేదు. ఐస్ వాటర్ కావాలా సార్? వద్దంటుంటే. సరే సార్. బట్లరు, సార్ మీ అయ్యగారికి ఏ ఉద్యోగం? అయ్యో అదే తెలీదా సార్? సార్ ఈ జిల్లాకు అంతటికి పెద్ద పోలీస్ అధికారి, సూపరింటెండెంట్. సూపరింటు అదే సార్. మంచినీళ్ళు. వాట్ మ్యాన్? సార్ ఏమిటి? ఏమీ తినకుండా వచ్చి నీళ్లు తాగేస్తున్నా. ఇక చాలు సార్, పీక వరకు తిన్నాను. ఇంకా తిన్నాను. దెన్ డోంట్ ఉదయ్ కమ్ ఆన్. థ్యాంక్ యూ ఫర్ ద డిన్నర్ సార్. వెళ్ళొస్తాను. వాట్ మ్యాన్? అర్ధరాత్రి పూట ఎక్కడ తిరుగుతావు? పోయి పడుకో. అది కాదు సార్. ఐ సెడ్ గెట్ ఇన్ అండ్ స్లీప్. కమ్ ఆన్. సార్ వాట్ షేడి? టేక్ రెస్ట్. కర్మ. వాట్ మ్యాన్? ఇంకా నిద్రపోకుండా అలాగే కూర్చున్నావా? కమా రిమూవ్ ది కోట్. హాయిగా నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. నేనే. వాట్ మ్యాన్? సిఐడి పోలీస్ ఆఫీసర్ కే టోకా ఇవ్వాలని చూస్తున్నావా? నో సార్. నువ్వు అసలు సిఐడివేనా? దెన్ వాట్? నీ పేరు రాధ కదూ? చల్ మ్యాన్, నువ్వు భీమశంకరం గారు అమ్మాయి కదూ? ఎస్ సార్. ఇల్లు వదిలి వచ్చి ఎన్ని రోజులయ్యి? వాటికి 9. ఎందుకు వచ్చావు? చల్ మ్యాన్, ఎందుకు వచ్చావు? మా నాన్నగారు నాకు ఇష్టం లేని సంబంధం నిశ్చయించారు. అందుకని. నీకు ఇష్టమైన కుర్రాడెవరు? వేణుగోపాలరావేనా? అతను నువ్వు కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నావు కదూ? అవునండి. ఆ సంగతి మీ నాన్నకు చెప్పావా? లేదు. చెబితే ఏమయ్యేదో తెలుసా? ఈ పాటికి మీరిద్దరూ హనీమూన్ ట్రిప్ లో ఉండేవారు. అంటే? పిచ్చి పిల్ల. మీ నాన్న తెచ్చిన సంబంధం కూడా నువ్వు ప్రేమించిన వేణుగోపాలరావే. ఏమన్నారు? అవును, వేణుగోపాలరావే అంటున్నాను. ఆ సంగతి తెలియక మీరిద్దరూ వాదించుకున్నారు. నువ్వు పారిపోయావు. నిజంగా? అయ్యో. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న బెంగతో మంచం పట్టాడు. అక్కడ వాడు అంతే, నిద్రాహారాలు మానేసి వెర్రిగా చూస్తున్నాడు. ఎవరైనా పలకరిస్తే రాధా రాధా అని కలవరిస్తున్నాడు. అప్పుడు నీ ఫోటో తెచ్చి నాకు చూపించాను. భగవంతుడి దయ వల్ల నువ్వు ప్రాణాలతో బ్రతికుంటే ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తానని మాటిచ్చాను. లక్కీగా నువ్వు నా చేతికే పట్టుపడ్డావు. నేను ఎవరినో తెలుసా? పోలీస్ ఆఫీసర్లు మాత్రమే కాదు, ఆ వేణుగాడికి మేనమావను కూడా. అంటే నీకు బాబాయ్ అన్నమాట. నువ్వు వెంటనే బయలుదేరి వాడి ప్రాణం కాపాడు. హరియా. బాబాయ్ గారు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. కదా ఆర్డర్లీ. ఎస్ సార్. అమ్మాయి గారిని తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టారు.